అయ్యో, హాస్పిటల్ లేదు, హడావిడి లేదు, పేషెంట్లు లేరు, ఫోన్ కాల్స్ లేవు. మొగుడేమో మంచి మూడ్లో ఉన్నాడు, పెళ్ళాంగారు మాత్రం కేర్ చేయట్లేదు. అబ్బో, అబ్బాయి గారికి హఠాత్తుగా ఆరటం ఉప్పొంగుతోంది. ఉప్పొంగదా? ఉప్పు కారం తిన్న బాడీ. అది ఇప్పుడు గుర్తొచ్చిందా? ఎప్పుడూ గుర్తుంటుంది, ఎప్పటికప్పుడు దాటేసేది తమరే. చి పోండి, సిగ్గు లేకుండా. శృతి, ఒక ముద్దనివ్వచ్చు కదా ప్లీజ్. చెప్తున్నాను కదా, ఇవ్వవా? వద్దు. శృతి, ఒకసారి బయటికి రామ్మా. నేను వెళ్తాను. అత్తయ్య, చెప్పండి అత్తయ్య. ఇలా రామ్మా, కూర్చో. సంతోషం అంటే ఏంటని ఎవరైనా అడిగితే సంతోషానికి సూత్రాలు నిర్వచనాలు అవసరం లేదు, మా శృతిని చూడండి అని నిన్ను చూపిస్తానమ్మా. ఎందుకత్తయ్యా? ఎందుకంటే ఎంతో అందమైన నీ మొహంలో అంతకన్నా అందమైన చిరునవ్వు ఈరోజు కనిపిస్తుంది. అందుకు ఈరోజు అర్థమైందా అమ్మా? ఆ రోజు నువ్వు వద్దు అనుకుని బయటికి వెళ్ళింది ఈ ఇంటిని, ఇంట్లోని మనుషుల్ని కాదు, ఈ సంతోషాన్ని. కోపతాపాలతో గుమ్మం దాటడం సులువమ్మా, కానీ ఆ కోపంలో మనం కోల్పోతున్నదేంటో తెలుసుకోవటమే కష్టం. వెనుతిరిగి వచ్చావు కాబట్టే ఆవేశం స్థానంలో ఆనందం చేరింది, చిరాకు స్థానంలో సంతోషం నిండింది. అవునత్తయ్య, మనసుకి అనిపించింది చేశాను, కానీ మనుషుల విలువ తెలుసుకోలేకపోయాను. మీ గది చూడమ్మా, అది కేవలం 4 గోడల గది కాదు, 4 గదుల గుండె, మీ సంసారాన్ని నిలబెట్టే గుండె. మన గుండెలో ఉండే శబ్దాలు మన శరీరాన్ని నడిపిస్తాయి, మీ గదిలో ఉండే మంచి చెడ్డలు మీ బ్రతుకుని దారిలో పెడతాయి. అందుకే అది మీ ప్రేమైనా పంతమైనా ఆ గది గుమ్మం దాటకూడదు. ఒక్కసారి దాటిందంటే అది ఇంట్లోని అన్ని గదులకు తెలుస్తుంది, తర్వాత ఊళ్ళోని అన్ని వీధులకు చేరుతుంది, జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. భార్యాభర్తల బంధమనేది సృష్టిలోనే అతి బలమైన బంధం. ఎందుకో తెలుసా? పిల్లల్ని కంటాం, పెంచుతాం. కూతురైతే పెళ్ళై అత్తారింటికి పోతుంది, కొడుకు జీవితం తన భార్య పిల్లలతో సాగిపోతుంది. చివరికి భార్యకి భర్త, భర్తకి భార్య మాత్రమే తోడుంటారు. పాణిగ్రహణం రోజు కలిపిన చెయ్యి పాడెక్కే వరకు వదలరు. అంత గొప్పదమ్మా భార్యాభర్తల బంధం. అందుకే కోపాలకి లొంగిపోకూడదు, కలతలకి కరిగిపోకూడదు. మంచిని చెడుని సమానంగా చూడాలి, తీపిని చేదుని ఒకేలా తీసుకోవాలి. అత్తయ్య, పెళ్ళాలకి నరకం చూపించే కొడుకుల్ని కంటే ఆ కొడుకుల్ని చేసుకున్న పెళ్ళాలకి పిచ్చే పడుతుంది. ఇంత జరిగాక ఇంకా మీ అబ్బాయితో కలిసి ఉండటం, కలిసి కాపురం చేయటం కలలో కూడా జరగదు. మంచిని గుర్తించలేక చెడు వైపే అడుగేశాను. ఇప్పటికైనా నాకు తెలిసొచ్చేలా చేసినందుకు థ్యాంక్స్ అత్తయ్య. ఇప్పటి వరకు నేను చేసిన వాటికి కూడా నన్ను క్షమించండి అత్తయ్య, క్షమించండి అత్తయ్య. పిచ్చి పిల్ల, కళ్ళల్లో కన్నీళ్లున్నాయి, గుండెలో పశ్చాత్తాపం ఉంది. ఇక క్షమాపణలెందుకు? అయినా నాకు కావలసింది నీ క్షమాపణ కాదమ్మా. గోపి నువ్వు సంతోషంగా ఉండడం కావాలి, మీ ప్రేమతో ఇల్లంతా వెలిగిపోవడం కావాలి, ఎప్పుడూ నువ్విలా నవ్వుతూ ఉండడం కావాలి.
ఆయనని దూషించాను, మిమ్మల్ని నిందించాను, ఇంటిని అవమానించాను. ఆయన నన్ను ఇంత ప్రేమిస్తున్నారు. మనస్పర్ధలు పెంచుకున్నా, బంధాలు తెంచుకున్నా నన్ను గుండెల్లో పెట్టుకుంటున్నారు. మీలాంటి అత్తయ్య దొరకడం నిజంగా నా అదృష్టం అత్తయ్య. అదృష్టం నీది కాదమ్మా, నాది. కోహినూర్ లాంటి కోడళ్లు దొరికినందుకు నేను అదృష్టవంతురాల్ని. నిజం చెప్పాలంటే నువ్వు లయ నాకు కోడళ్ళు కాదమ్మా, కూతుళ్ళు. కూతుళ్ళు తప్పు చేస్తే తల్లి కోప్పడుతుందా? తల్లడిల్లిపోతుంది. వాళ్ళ జీవితం ఆనందంగా ఉండాలని ఆరాటపడుతుంది. నేను కూడా అంతేనమ్మా. మీరు ఆనందంగా ఉంటే ఈ అత్తయ్య నిశ్చింతగా ఉంటుంది. శృతి నీ కూతురైతే నేనెవరినవుతానమ్మా? నాకు కొడుకువి, శృతికి మొగుడివి. అమ్మయ్యా, ఆ క్లారిటీ ఇచ్చావు చాలమ్మా. లేకపోతే నేను ఎవరికి ఏమవుతానో అని కంగారు పడిపోయాను. పోండి మీరు మీ కామెడీలో. చూడమ్మా, మళ్ళీ పొమ్మంటుంది. పొమ్మంటమంటే వెళ్ళి పొమ్మనడం కాదురా, ప్రేమతో మాట్లాడటం. ఓ, చూసారా, మా అత్తయ్య సపోర్టు నాకుంది. ఇక మీ పప్పులేవి ఉడకవు. అంత లేదమ్మా, మా అమ్మ సపోర్ట్ నాకే ఉంటుంది కదమ్మా? ఆ, అదేం లేదు, నాకే ఉంటుంది ఆ? కదా అత్తయ్య? లయ ఫోను. లయ ఫోన్లో ఆ క్రిష్ గాడి నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ నెంబర్ దొరికితే బాలకృష్ణ క్రిష్ ఒకడా కాదా అని తేలిపోతుంది. ఆ అజ్ఞాతవాసి చెప్పే మాటలు కూడా నిజమో అబద్ధమో తెలిసిపోతాయి. దీనికి ఫోన్కి లాక్ పెట్టుకునే తెలివితేటలు కూడా ఉన్నాయా? ఏంటమ్మోయ్, వంటలన్నీ గుమగుమలాడిపోతున్నాయి. అక్కడ చేసిందెవరు? చెయ్యి తిరిగిన శృతి. పోపు వేయాలన్నా, ఫ్రై చేయాలన్నా, పప్పు వండాలన్నా, చికెన్ చించేయాలన్నా పర్ఫెక్ట్ కాంబినేషన్లో పిచ్చెక్కిస్తుంది. ఇవన్నీ శృతియే చేసిందత్తయ్య. అవునా? శృతి టాలెంట్ అంతా చూపించిందన్నమాట. మరి నువ్వేం చేయలేదలయ్యా? లయ సాంబార్ చేసిందత్తయ్య, కానీ అన్నీ నేనే చేశానని చెప్పి క్రెడిట్ అంతా నాకే ఇస్తుంది. ఎంతైనా ఫ్రెండ్ కదమ్మా, ఫ్రెండ్ కోసం త్యాగం అనుకుంటా. పోండత్తయ్య, దేనికి త్యాగమని పేరు పెడతారా? బాగా ఆకలేస్తుంది. ఏముంది గిన్నెలో? పూరి, ఇడ్లీ, పూరి, చట్నీ. బా, అమ్మలయ్యా, నువ్వు సాంబార్ చేసి నీ సహకారం ఇచ్చావు. కానీ కొందరుంటారు, పెట్టిన చోటు నుంచి చేయి తీయరు, ఉన్న చోటు నుంచి కాలు కదపరు. అవకాశం దొరికితే మాత్రం నోరు ఆడిస్తూనే ఉంటారు. ఎవరత్తయ్యా? ఆ, వీళ్ళు వాళ్ళని చెప్పుకోవడం ఎందుకులే. వాళ్ళు తిండికి మొదటుంటారు, పనికి 10 కిలోమీటర్ల దూరం పరిగెడతారు. రాజు రాజ్యం వెళతాడు, ప్రజలు పాలింపబడతారు. నేను ఈ ఇంటికి పెద్ద కోడల్ని, పరిపాలించే రాణి. ఈ పనులు చేయడం నా వల్ల కాదు, చేయించడమే నా పని. అంటే మేం నీకెలా కనిపిస్తున్నాము? నీ కింద పనిచేసే కూలీలు అనుకుంటున్నావా? మిమ్మల్ని మీరు ఎలా అనుకున్నా నాకు పర్లేదు. నేను మాత్రం సీనియర్ని అని గుర్తు పెట్టుకుంటే చాలు. అంతేగాని మాతో పాటు ఈక్వల్ అనుకోవన్నమాట.
శృతి నువ్వు ఊరుకోవే. చిన్న విషయానికి గొడవ ఎందుకు? చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అన్నారు. చిన్న విషయం అని వదిలేస్తే రేపు పెద్ద విషయాల్లో కూడా ఇదే అలవాటవుతుంది. చూడు విజయక్క, పేరుకి కోడలు అనిపించుకోవడం కాదు, కోడలు బాధ్యత తీసుకోవాలి. అబ్బో, బాధ్యతల గురించి నువ్వు నాకు చెప్తే నేర్చుకునే పరిస్థితులు నేను లేనమ్మా. హ, సీనియర్స్ చూడాలి, జూనియర్స్ చెయ్యాలి. హ, చూడు సీనియరు, కుక్క తోక వంకరని నాకు తెలుసు కానీ పసిపిల్లలు వీళ్లకు తెలియదు కదా. వంకర తీయబోయే ప్రయత్నం చేస్తే ఆ కుక్క కరుస్తుందని నాకు తెలుసు గాని వీళ్ళకేం తెలుసు పాపం. అంటే అంటే నన్ను నన్ను కుక్కతో పోలుస్తున్నారా? అంత తెలివితేటలు నాకెక్కడున్నాయిలేమ్మా. నిన్ను పోల్చడం లేదు, నీ బుద్ధిని పోల్చుతున్నాను. చిచి, పెద్ద కోడళ్ళని గౌరవం కూడా లేదు మీకు. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునేది కాదమ్మా. ఇవ్వడం తెలియని వాళ్లకు ఎలా తిరిగొస్తుంది చెప్పు? మీ చిన్న కోడళ్ళ ముందు నన్ను అవమానిస్తున్నారు కదూ. అవమానించినా అవతలికెళ్ళి దులిపేసుకోవటం నీకు అలవాటేగా. అయినా వీళ్ళు చక్కగా చేసి పెట్టారు. మంచిగా తినిపోకుండా ఈ పంచాయతీలు ఎందుకు చెప్పు? పని చేయమని వీళ్ళు అడిగినా నేను అడగనులే. ఎందుకంటే నువ్వు చీపురు పుల్ల కూడా ఎత్తులేని సుకుమారువని నాకు తెలుసు కదా. కూర్చో, కూర్చుని తినేసి వెళ్ళు. పిలిచేది మీరే, కెలికేది మీరే, తగువులు పెట్టేది మీరే, తమాషా చూసేది మీరే. ఈ సీనియర్తో పెట్టుకుంటున్నారు, సినిమా చూపిస్తుందని తెలుసుకోలేకపోతున్నారు. చెప్తా మీ సంగతి. ఆల్రెడీ నా ఆట స్టార్ట్ అయింది. నేను వేసే గోల్కి మీరు గగ్గోలు పెట్టాలి. ఆకలి దంచేస్తుంది. అన్ని రెడీయా? అన్నీ రెడీయేరా, మీదే లేటు. అమ్మలయ్య, నువ్వు వెళ్ళి రాఖీని కూడా తీసుకురా. వెళ్ళు వెళ్ళు. అలాగే అత్తయ్య. కూర్చోరా. అత్తయ్య గారు, మీరు కూడా కూర్చోండి, నేను వడ్డిస్తాను. కూర్చోండి. అలాగే. ఏమండి, చేసిందా? ఇప్పుడు దాని ఫోన్ నా చేతిలో ఎందుకుందని అడిగితే ఏం చెప్పాలి? దాని ఫోన్ చెక్ చేస్తున్నానని దానికి అనుమానం వస్తే నన్ను చీప్గా చూస్తుంది. ఏం చేయాలి? ఏమండి మిమ్మల్ని టిఫిన్ చేయడానికి రండి. కింద అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఇంకేంటి? అంటే రెడీ అయ్యే ఉన్నారు కదా, వచ్చేయండి. అందరూ తినకుండా మీకోసం వెయిట్ చేస్తున్నారు. టిఫిన్ చేయడానికి కూడా నా టైం నాకివ్వరా? నా ఇంట్లో నాకే ఫ్రీడమ్ లేకుండా పోతుంది. ఇక్కడే పెట్టాను కదా, ఫోన్ ఏమైంది? ఇంతలోనే ఎక్కడికి పోయిందబ్బా? ఏమైందిలయ్యా, టెన్షన్గా కనిపిస్తున్నావు? రూమ్లో పెట్టిన నా ఫోన్ కనిపించడం లేదే. ఇంట్లో ఫోన్ ఎక్కడికి పోతుందమ్మా? సరిగ్గా వెతికావా? వెతికానత్తయ్య, ఎక్కడా కనిపించడం లేదు. బుర్రని కొంచెం వాడితే దొరుకుతుంది. వెయిట్, నీ ఫోన్కి రింగ్ ఇస్తాను. ఇప్పుడు ఫోన్ చేస్తే నేను దొరికిపోతానే. ఎలా? రింగ్ అవుతుందే ఫోను.
ఫోన్ రింగ్ అవ్వట్లేదేంటి? ఫోన్ సైలెంట్లో పెట్టినట్టుంది. హ, దానికి తెలియకుండానే నాకు పెద్ద హెల్ప్ చేసింది. రింగ్ అవుతుందంటే ఇక్కడ ఎక్కడో ఉండే ఉంటుంది లేలయ్యా. సైలెంట్లో పెట్టుంటావులే. ముందు వడ్డించు. సాంబార్ ఏంటండి ఇంత సూపర్గా ఉంది? స్మెల్కే సగం కడుపు నిండిపోతుందండి. ఇక నాలుగుకి తగలగానే నా జన్మ ఈ సాంబార్కి అంకితం అన్నట్టుంది. మరి ఇడ్లీ బాగోలేదా? అయ్యో, ఎందుకు బాలేదండి? ఇడ్లీ అచ్చం ఇడ్లీలాగే ఉన్నాయి. ఇంతకీ సాంబార్ ఎవరు చేశారు? సాంబార్ లయ చేసింది, ఇడ్లీ నేను చేశాను. అసలు ఇడ్లీ ఇంత బాగుండడానికి సాంబారే కారణం అండి. లయ గారు, ఈ సాంబార్ తిని చచ్చిపోవచ్చండి. ఒరేయ్ బాలకృష్ణ, ఇటు పట్టుకోవడం దగ్గర నుంచి స్పూన్తో వడ్డించడం వరకు అన్నీ నేర్పించింది. ఇప్పుడేమంటారు నా ఇడ్లీ గురించి? మీరేమైనా అనుకోండి శృతి గారు, గురువు గురువే, శిష్యురాలు శిష్యురాలే. వీడు రాకీకి ఫ్రెండ్గా వచ్చాడా లేక లయకి భజన చేయడానికి వచ్చాడా? కర్మరా బాబు. ఏంట్రా రాకీ, ఏమి మాట్లాడకుండా తినేస్తున్నావు? తినడం అంటే నోట్లో వేసుకోవడం, గొంతుతో మింగడం కాదురా. టేస్ట్ ని ఎంజాయ్ చేస్తూ ఆస్వాదించాలి. నాకంత ఎంజాయ్ చేయడం రాదురా. ఆ విషయం తెలుస్తూనే ఉంది. బట్ ఏ మాట కామాటే చెప్పుకోవాలి. సంపాదించే మొగుడు భార్యకు అదృష్టమైతే మంచి వంట చేసే భార్య భర్తకు అదృష్టం. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, నువ్వు అదృష్టవంతుడు అన్నమాట. ఏం అదృష్టం రా? ఇంత బాగా వంట చేసే లయ గారు నీకు భార్యగా దొరకడం అదృష్టం. ఏమండి, అరే ఏమైందిరా అప్పుడే? కడుపు బాగా నిండిపోయిందిరా. అదేమో ఫోన్ కనపడట్లేదు అంటుంది, వీడేమో టెన్షన్గా వెళ్తున్నాడు. ఏదో ఉంది. ఇక్కడేమో అలయ ఫోన్ కోసం టెన్షన్ పడుతుంటే రాకీ దగ్గరే పెట్టుకుని సైలెంట్గా ఉన్నాడు. అంటే మనం ఇచ్చిన క్లూతో క్రిష్ గాడి నెంబర్ కోసం వెతుకుతున్నట్టున్నాడు. ఆల్ ద బెస్ట్ రాకీ. ఏం ప్యాటర్న్ పెట్టుంటుంది? ఆ మొద్దు మొహం అంత తెలివిగా పెట్టే రకం కూడా కాదు. ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. నెంబర్ చెక్ చేసి బాలకృష్ణ క్రిష్ ఒక్కడో కాదో తెలుసుకోవాలి. ఛ! దానికి బాగా ఇష్టమైన దేవుడు ఎవరు? సాయిబాబా. సాయిబాబా అంటే సాయి, అయితే ఎస్ఐ ఉంటుంది.
దానికి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? చికెన్. చికెన్ అంటే సి. అయితే సి అయి ఉంటుంది.